దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో అనేది కామెంట్లో తెలుపుకోండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మీరు వేసుకొని పెట్టుకుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఈరోజు ఏంటి అంటే, నేను మీషోలో కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను డైలీ వేర్ కానీ. బట్ అవి ఎట్లున్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు కదా అన్నట్టు ఇక్కడైతే నేనైతే తీసుకున్నది, వాటి రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్. ఫస్టే నేను చాలాసార్లు వేసుకుంటా కూడా, వీడియోలలో చూసుంటారు అనుకుంటా. లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఒకటి. ఇది జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇది కలర్ కాంబినేషన్ బాగుంది కదా అనేసి డైలీ వేర్ కనేసి లాంగ్ ఫ్రాక్ మొత్తం ఇదైతే అనార్కలి మోడల్ అయితే వచ్చింది. మొత్తం అంబ్రిల్లా కట్టు. గేరా బాగుంది, పైది గేరా బాగుంది. లైనింగ్ మాత్రం చిన్నగా ఉంది, గేరా తక్కువ ఉంది. లైనింగ్ మాత్రం గేరా ఇంతే ఉంది. ఇదొకటి నాకు నచ్చలేదు, పింక్. ఇది పింక్ కలరు, గేరా ఇదొకటి ఇంతే ఉంది. నేనైతే ఆల్రెడీ వేసేసిన కానీ రేట్ వచ్చేసి 500 చేంజ్ అయితే పడ్డది. ఇంకొకటి లైనింగ్ ఒకటి తక్కువ పడ్డది. ఎంత ఉందనేది మీకు చూపిస్తుంది చూడు. చాలా తక్కువ వచ్చింది, చిన్నగా వచ్చింది. ప్లస్ లైనింగ్ కూడా పాలిస్టర్ వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో చూపిస్తుంది చూడండి. ఇంత తక్కువ వచ్చింది అంటే జానాడు తక్కువ వచ్చింది. జానాడు అయితే తక్కువ వచ్చింది. 3/4 లెంతే వస్తుంది చూడండి లోపల లైనింగ్ అయితే. బట్ ఇది హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చింది. నెక్ స్క్వేర్ వచ్చింది, బ్యాక్ అండ్ ఫ్రంట్ స్క్వేరే వచ్చింది. ఇది డ్రెస్ అంతా బాగుంది, క్వాలిటీ బాగుంది కదా అనేసి నేను లైనింగ్ తక్కువ వచ్చినా, గేర తక్కువ వచ్చినా కదా అన్నట్టు, ఒకవేళ అవసరమైతే మన చేతిలో పని కదా తీసుకొని కుట్టేసుకోవచ్చులా అన్నట్టు నేను తీసుకున్నా. క్లాత్ బాగుంది కదా అనేసి, డైలీ యూజ్ చేసుకోవడానికి వస్తుంది కదా నైటీలో బదులు ఇట్లా వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు, ఇట్లా వీడియోస్లో కనపడ్డా కానీ కొంచెం బాగుంటుంది అన్నట్టు ఇట్లా తీసుకున్నాను ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేను వైట్ కలర్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకున్నాను. బట్ అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అనేసి, స్టిచ్చింగ్ చేస్తావు మళ్ళీ బ్లౌజులు తీసుకుంటావు అని అనుకుంటావు కదా, స్టిచ్చింగ్ చేయడానికి బద్ధకం. మనది అనే వరకు బయట అయితే పైసలు వస్తాయి కదా, అట్లా చేస్తాం. మనది అనే వరకు చాలా బద్ధకం ఉంటుంది తెలుసా. పైసలు వస్తేనే చేయాలనిపిస్తుంది, మనది అనే వరకు చేసుకోబుద్ది కాదు. ఏదంటే అర్జెంట్ అంటే తప్ప, లేకపోతే చేసుకోం. అర్జెంట్ అంటే కూడా ఏమైనా బ్లౌజ్ మ్యాచింగ్ ఉన్నాయనుకో, బట్ ఆ బ్లౌజ్ తీసుకొని వేసుకుంటాను నేను చాలా వరకు. మళ్ళీ దాని మీద బ్లౌజ్ ఎప్పుడైనా కుట్టుకోవచ్చులే అన్నట్టు ఉంటుంది, అట్లుంటుంది. అలాగే ఇంకా ఇంతమంది టైలరింగ్ వాళ్ళు ఇట్లా చేస్తారో చెప్పండి. చాలామంది అట్లనే ఉంటారు అనుకుంటా కదా, నాకు తెలిసినంతవరకు. తప్పని పరిస్థితుల్లోనే కుట్టుకుంటాను నేను. సర్లే వైట్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే దేని మీద కన్నా యూజ్ వస్తుంది అన్నట్టు తీసుకున్నాను. ఇది మొత్తం ఫ్రంట్ ఓపెనే, ఇట్లా ప్యాడ్స్ అయితే వచ్చినాయి. దీనికి లైనింగ్ కూడా వచ్చింది. లైనింగ్ ఇచ్చేసి పాలిస్టర్ ఇచ్చిండు, కాటన్ ఇయ్యలేదు చూడండి, పాలిస్టర్ ఇచ్చిండు. చికెన్ కర్రీ పుట్ట హ్యాండ్స్ వచ్చినాయి. ఇది ఉన్న ప్రైస్కి పర్వాలేదు కదా అనిపిస్తే తీసుకొని 300 చేంజ్లో పడ్డది ఇది. వీటివన్నీ ఇక్కడ నేను ఇస్తాను అనేది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడైతే ఇక్కడ కూడా ఇస్తాను, చూసేయండి. ఫోటోనైతే ఎట్లుంటుంది ఏంటి అనేది ఫోటో ఇస్తాను కదా, చూసేయండి. ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే క్లోజ్ నెక్, ముందర మాత్రం వీ నెక్ వచ్చింది, ఇట్లా వీ వచ్చింది, బటన్స్ వచ్చినాయి. క్రాప్ టాప్ల మీద కూడా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, వేసుకుంటాను. నేనైతే శారీ మీదకే తీసుకున్నాను. ఇట్లా బాగుంది కదా అనేసి అయితే తీసుకున్నాను. సైజ్ వచ్చేసి నేనైతే నా సైజ్ వచ్చేసి నేను తీసుకున్న సైజు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 22 ఉంది కానీ నేను సైజ్ పెద్దది తీసుకున్నాను. ఇంకొక బ్లౌజ్ పీసు. ఇది వచ్చేసి మధ్య ఎందుకు అమ్మ చీరలు కట్టాలనిపిస్తుంది. అమ్మ చీరలు కట్టాలంటే కొన్ని కాటన్ బ్లౌజులు కూడా కావాలి కదా, కొంచెం డిజైనర్ బ్లౌజ్ పీసులు అయితే వేసుకోవడానికి. కాటన్ చీరలు అమ్మ చీరలు కడితే కొంచెం డీసెంట్గా మంచిగా అనిపిస్తాయి కదా. అప్పుడప్పుడు వచ్చే సమ్మర్ వస్తుంది, తర్వాత వింటర్ అయిపోతే సమ్మర్ వస్తుంది కదా అన్నట్టు. ఇది ఎందుకు బ్లౌజ్ నాకు చూస్తుంటే నచ్చింది, అందుకోసం ఈ బ్లౌజ్ పీస్ అయితే ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఇగో నా దగ్గర మళ్ళీ బ్లౌజ్ పీసులు లేవా అంటే, మా షాప్లో మస్తు బ్లౌజ్ పీసులు ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. అయినా కూడా నేను బ్లౌజ్ తీసుకున్నాను. ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజులు మస్తు ఉంటాయి మా షాప్లో. జస్ట్ నీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను. ఇగో ఇలా ఉంటాయి కానీ కుట్టుకునే బద్ధకమయ్యి ఇలా తీసుకోవాల్సి వస్తుంది.
బయట కుట్టియాలంటే పైసలు అవుతాయి. ఇవే పైసలు పెడితే బ్లౌజే వస్తుంది కదా అన్నట్టు బయట కుట్టేయలేము. స్టిచ్చింగ్ చేసుకుంటే ఎవరు బయట కుట్టించుకోలేరు. కుట్టించుకున్నా నచ్చారు వాళ్ళకి, వాళ్ళకి నచ్చరు. కానీ అందుకోసం నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. బాగుంటుంది కదా, ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. పైపింగ్ ఇదంతా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. ప్యూర్ కాటన్ వితౌట్ లైనింగ్. ఇది కూడా ఫ్రంట్ ఓపెనే, హై నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి ఇట్లా వచ్చింది. ఇక్కడ కూడా చిన్న బార్డర్ వచ్చి పైపింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. స్టిచ్చింగ్ బాగుంది. ఫినిషింగ్ చాలా బాగా నచ్చి తీసుకున్నాయి. ఇదైతే ఎప్పుడైనా అమ్మ చీరలు కట్టుకుందాం అన్నట్టు పనికొస్తుంది కానీ ఒక బ్లౌజ్ పీస్ అయితే, ఈ ఒక బ్లౌజ్ అయితే తీసుకుంది. బ్లౌజ్ పీస్ కాదు, బ్లౌజ్. దీనికి రేటింగ్ 5 ఇవ్వచ్చు, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది డైలీ వేర్కే తీసుకున్నాను. ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. ఇంట్లో వేసుకోవడానికి వచ్చి బయటకు అట్లా వేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ బాగుంది కదా అనేసి. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, చూసేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నరియా కట్ట. ఏమంటారు, నరియా కట్ట సంథింగ్ ఏదో కట్టు. ఇది ఏ కట్ట అంటారు అనేది కూడా నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నా. మీరు చెప్పు. నరియా కట్టే. ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఏమంటారు, ఇది నరియా కట్టే కదా, నేను అన్నది కరెక్టేనా? ఇది ఎట్లుంటుందంటే పొట్టున్నా కానీ కొంచెం నాకు పొట్టు ఎక్కువ ఉంటుంది. ఆ పొట్టున్నా కవర్ చేయడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. క్లాత్ కూడా బాగుంది. రేయన్ క్లాత్ అని ఇచ్చింది కానీ రేయన్ క్లాత్ కాదు, కాటనే ఉంది. కాటన్ క్లాతే బాగుంది. ఇది సెట్ ఆఫ్ 2. ఇది టాప్ ఇట్లా వచ్చింది, బ్యాక్ ఇట్లా వచ్చింది. బ్యాక్ కూడా ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ వచ్చి 3/4 లెంత్. నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. డైలీ వేర్ వేసుకోవడం బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది ఒకటి. నేను ఇది ప్యాంట్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఎలాస్టిక్ వచ్చింది. ఇది కూడా క్లాత్, ఇది మాత్రం చాలా బాగుంది. ప్యాంట్ కూడా క్లాత్ సమ్మర్ అయినా వేసుకోవడానికి ఉంటుంది, వింటర్ అయినా వేసుకోవడానికి ఉంటుంది. ఏ టైం అయినా వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. డైలీ వేర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదంతా 400 చేంజ్ అయితే పడ్డది. ఇటు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తుండేలోనే దీనికైతే రేటింగ్ ఇవ్వచ్చు 5. అంతా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇదనంగా బాగా నచ్చింది. ఇలా మైనస్లు అంటూ ఏం లేవు. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ తీసుకున్నా. ఇది 3 పీస్ సెట్. ఇది అవసరం ఉంటే బయటికి అట్లా వెళ్ళడానికి వెళ్ళొచ్చు కదా అన్నట్టు అట్లా తీసుకున్నాను. ఇది కూడా కాటనే, ఇట్లా వచ్చింది. ముందు ఇట్లా వచ్చింది, కోటా పట్టు వచ్చి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది. మొత్తం వైట్ మీద పింకిష్ వచ్చి ఇట్లా వచ్చింది. 3/4 లెంత్ వచ్చి చేతులకు కూడా ఇట్లా గోటా పట్టు అయితే వచ్చింది. స్ట్రైట్ కట్టే. ప్యాకెట్లు వచ్చింది. ఇది రేయన్ క్లాత్. దీనికి ప్యాంట్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఇచ్చిండు. నేను సైజ్ వచ్చేసి XL తీసుకున్నాను. దీని సైజ్ వచ్చేసి ఇందాకది కూడా XL తీసుకున్నాను. సైజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, XL తీసుకున్నాను. దీని ప్యాంట్ కూడా ఇట్లా వచ్చింది వితౌట్ లైనింగ్. ఇందాక దానికి కూడా లైనింగ్ లేదు కానీ అది కొంచెం మందం ఉంది. ఇదైతే ప్యాంట్ అయితే కొంచెం పలసగానే ఉంది. టాప్ కూడా కొంచెం పలసగానే ఉంది. ఇందాకటి అయితే చాలా బాగున్నాయి. ఇదైతే కొంచెం పలస ఉంది, మరి అంత థిక్నెస్ అయితే లేదు. లైట్ పింకిష్ కలర్. కింద కాల్స్ అయితే ఇట్లా వచ్చింది. స్ట్రేటే. ఇది కూడా స్ట్రేట్ వచ్చింది. పైన ఎలాస్టిక్ వచ్చింది. కింద అయితే ఏ బార్డర్స్ లేవు. ఇట్లా వచ్చింది క్లాత్. సేమ్ పాయింట్ కూడా రేయన్ క్లాతే. దీని పాయింట్ క్లాత్ కూడా ఇది టాప్ క్లాత్, పాయింట్ క్లాత్ రేయన్ క్లాతే. నెక్స్ట్ దీని చున్నీ వచ్చేసి ఇది పింక్, కొంచెం పాయింట్ కంటే కొంచెం డార్క్ ఉంది.
చున్నీ బాగుంది, నాకు నచ్చింది. బట్ ఎంత పడ్డది అనుకుంటారు మీరు? ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా తక్కువ ఉంది కదా అనేసి. ఎట్లుంటుందో క్లాత్ అని ఒకసారి అయితే పెట్టి చూసినా బాగుంది క్లాత్. డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు, అలా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. కాలేజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, ఎంప్లాయీస్ ఆఫీస్ వాళ్ళైనా వేసుకోవచ్చు. బాగుంది. చున్నీ కూడా పెద్దగా ఉంది, చూస్తున్నారుగా, చున్నీ కూడా పెద్దగా ఉంది. చున్నీ పెద్దగా ఉంది, క్లాత్ బాగుంది. ప్లస్ సిల్వర్ వచ్చి వచ్చింది. బట్ దీనిలో ఇప్పుడు టాప్లో కూడా అక్కడక్కడ సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి. ఈ చున్నీలో ఎట్లా సిల్వర్ లైన్స్ వచ్చినాయి, టాప్లో కూడా మీకు కనపడుతుందో అబ్జర్వ్ చేస్తే కనపడుతుందని అనుకుంటున్నా. సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి, మధ్య మధ్యలో సిల్వర్ లైన్స్ వచ్చినాయి ఇట్లా ప్రింటర్లో. చాలా బాగుంది. ఇది కూడా 300 చేంజ్ అవ్వట రేటు కూడా. ఇవి ఈరోజు నేను తీసుకున్నవైతే. ఇంతసేపు వీడియో చూసినంటే ఏదో ఒకటి నచ్చే ఉంటుందా? నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు తీసుకున్న వాటిలో మీకు అంటూ ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే అన్నీ బాగా నచ్చినాయి. నేను అన్నీ ఉంచేసుకున్నాను, ఏవి రిటర్న్ అయితే పెట్టలేదు. ఇప్పటికైతే అన్నీ ఉంచేసుకున్నాను. వేసుకొని కూడా ఎప్పుడైనా మీకైతే చూపిస్తాను.